ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తిరుమల లడ్డూ పంచాయతీ మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ ను వ్యతిరేకిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ను నేడు విచారించనుంది అత్యున్నత న్యాయస్థానం. ఇంతకు ఏకసభ్య కమిషన్ పై సుబ్రహ్మణ్య స్వామి అభ్యంతరం ఏంటి? వైసీపీ నేతల వాదనేంటి? తిరుమల లడ్డు ఏపీ రాజకీయాల్లో కీలక ఇష్యూగా మారిపోయింది. ఇటు మండలిలో ఇటు బయట కల్తీ నెయ్యి కేంద్రంగానే అధికార విపక్ష పార్టీల రాజకీయం నడుస్తోంది. తిరుమలలో కల్తీ లడ్డు ఇష్యూపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపిన సిబిఐ సిట్ తన నివేదికను కోర్టుకు అందించింది. సిట్ నివేదిక తమకు అనుకూలంగా ఉందని వైసీపీ నేతలు చెప్తుంటే కల్తీ జరిగిందని కూటమి నేతలు చెప్తున్నారు. క్రమంలో తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. వైసీపీ కూటమి పార్టీల మధ్య నెయ్యి రాజకీయం హాట్ గా నడుస్తున్న సమయంలో సడన్ గా ఎంట్రీ ఇచ్చారు సుబ్రహ్మణ్య స్వామి. లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించడాన్ని తప్పుపడుతున్నారాయన. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీని చేర్చారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇప్పటికే సిట్ నివేదిక ఇచ్చిందని, దాని మీద మళ్లీ ఏకసభ్య కమిషన్ ని ప్రభుత్వం ఏ విధంగా వేస్తుంది అనేది సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్న. వైసీపీ నేతలు కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. వీళ్ళు వన్ మ్యాన్ కమిషన్ వేయటం అన్నది పూర్తి చట్ట వ్యతిరేకమైనటువంటిదే కాకుండా సుప్రీంకోర్టునే అవహేళన చేయటము, సుప్రీంకోర్టునే ధిక్కరించటం. ఆ ధిక్కరించి సుప్రీంకోర్టు ఆదేశంతో జరిగినటువంటి విచారణ మీద నమ్మకం లేదు అన్నట్టుగా ప్రవర్తించి ఏకసభ్య కమిషన్ను వేశారు. కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చంద్రబాబు గారికి మొట్టికాయలు వేస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకుంది. ఏకసభ్య కమిషన్ కు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగింది అన్న విషయంపై సుప్రీంకోర్టు వేసిన దర్యాప్తు సంస్థ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. ఇప్పుడు మళ్లీ అదే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం మరో కమిషన్ ను వేయవచ్చా అన్నదే న్యాయపరమైన ప్రశ్న. మరి దీని మీద అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.